ముస్లిం సోదరులందరికీ కూడా ఈద్ రోజున కలవలేకపోయినా నేను కలవలేకపోయిన సోదరులందరికీ సోదరిమణులందరికీ కూడా ఈ డయాస్ ద్వారా మరొకసారి ఈద్ ఉల్ ఫితర్ కా ఈద్ మిలాద్ సందర్భంగా ఈద్ ఉల్ ఫితర్ పండగ శుభాకాంక్షలు ముబారక్ తెలియజేస్తా ఉన్నారు. పెద్దలు చెప్పారు ఖమ్మం యొక్క గొప్పతనం ఏంటి, ఖమ్మం పట్టణం యొక్క గొప్పతనం ఏంటి, ఖమ్మం జిల్లా యొక్క గొప్పతనం ఏంటి, చాలా గొప్పగా వివరించారు. చాలామంది పెద్దలు ఇక్కడ ఖమ్మం శాసనసభ్యులుగా పనిచేశారు. నేను ఎప్పుడైనా ఏదైనా సంకట పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఒక్కసారి నేను వెనక్కి తిరిగి చూసేది ఎవరినయా అంటే నాకన్నా ముందు బ్రహ్మాండంగా పనిచేసిన ఖమ్మం శాసనసభ్యులను గుర్తు చేసుకుంటాను. అందులో రజబలి గారు ఉన్నారు, మంచిగంటి గారు ఉన్నారు, లేదా యూనుస్ సుల్తాన్ గారు ఉన్నారు, నల్లమల్ల గిరిప్రసాద్ గారు ఉన్నారు, అలాగే తమ్మినేని వీరభద్రం గారు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, మా నాన్నగారు పువ్వాడు నాగేశ్వరరావు గారు ఉన్నారు. ఇంతమంది పెద్దలందరూ కూడా ఖమ్మం శాసనసభ సభ్యులుగా పనిచేసినప్పుడు ఎన్నడూ కూడా ఈ ఖమ్మం యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి ప్రయత్నం చేశారు తప్పితే ఎప్పుడు కూడా ఖరాబ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నం చేయలే. ఆ యొక్క బాధ్యత నా భుజస్కంధాల మీద ఉందని నేను ఎప్పుడు పరిపూర్ణంగా భావించి ముందుకెళ్ళా గత 10 సంవత్సరాలు. మిత్రులారా, విశ్వాసం అనేది మనకు సంబంధించిన విషయం. ఆ విశ్వాసాన్ని గౌరవించాల్సింది ఎదుటి వ్యక్తి. గీతలో కూడా చెప్తారు పరమత సహనం చాలా అవసరం అని. పరమత సహనం అంటే ఏంటి? పరుల యొక్క మతాన్ని గౌరవించి సహనంతో మెలగటం అనేది అది హిందూ ధర్మంలో ఉంది, ఇస్లాం ధర్మంలో ఉంది, క్రైస్తవ ధర్మంలో కూడా ఉంది. నీ ధర్మాన్ని ఆచరించడం అనేది అది నీ యొక్క హక్కు. దాన్ని ఎవ్వరు కాదనజాలరు. కానీ పరిస్థితులు దేశంలో గంభీరంగా మారుతున్నాయని పెద్దలు చాలామంది చెప్తా ఉన్నారే, ఆ గంభీరమైన పరిస్థితుల్లో మనం ఇవాళ మాట్లాడుతూ ఉన్నాం. ఒక పక్కన ఈ ఈద్ మిలాద్లో నేను మా అందరూ ముస్లిం సోదరులు, హిందూ సోదరుల మధ్యలో, బ్రహ్మాండంగా క్రైస్తవ సోదరుల మధ్యలో మాట్లాడుతూనే చాలా బాధగా ఈరోజు మాట్లాడుతున్నది కారణం ఏంటంటే, నిన్ననే వక్ఫ్ బిల్లు అమెండ్మెంట్ బిల్లుని నిన్న రాజ్యసభలో పాస్ చేసి ఒక దుర్లభమైన పరిస్థితుల్ని ఈ దేశంలో తీసుకొచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఛాందసవాదులు చెప్తా ఉన్నారు ఇంకా రాబోయేది మతాన్ని మార్చేదానికి నిరోధించే బిల్లు మాత్రమే ఇంకా ఉంది, ముందుంది, చూస్తూ ఉండండి, అది కూడా తీసుకొస్తా ఉంది. హుంకరింపులు చూస్తూ ఉన్నాం చట్టసభల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సెక్యులర్ వాదిగా ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సింది, మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడి యొక్క రాజ్యాంగ హక్కు కాపాడబడాలి. వాళ్ళ యొక్క హక్కు కాపాడబడాలి అంటే మనం అందరం కూడా ఐక్యతతో ఉండాల్సిన అవసరం ఉంది భాయి సాబ్. ఆ ఐక్యత చాలా అవసరం. కొన్ని చోట్ల కొన్ని రాజకీయ పార్టీలు గెలవటం కోసం కొన్ని స్లోగన్లు యూజ్ చేశారు, కటెంగేతో బటెంగే అని. నేను ఇక్కడ చెప్తున్నా, హిందూ ముస్లిం సోదరులారా, క్రైస్తవులారా, మనందరం కూడా ఐక్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. నైతో కటెంగేతో బటెంగే, ఇది ఖమ్మానికి వర్తిస్తుంది. మనందరం కూడా ఐక్యతతో ఉండాలా. ఈ ఐక్యత సాధించి పెట్టింది మన పెద్దలు. మనం అందరం కూడా ఈ రోజున ఇంత ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నామంటే अमन और शांति के साथ हम जी रहे हैं, इसका फल हम खा रहे हैं. इसके लिए बहुत सारे कुर्बानियां दिए गए हैं. जो कुर्बानियां दिए गए हैं उसका फल हम जो है आज खा रहे हैं. तो इसीलिए हम सबके ऊपर जिम्मेदारी रहता है कि यहाँ पे अमन और शांति बरकरार रखना हर एक की जिम्मेदारी है. वो खुद जो है हमें सेक्युलर बोल के कपड़े फाड़ लेने की बात नहीं है. जब जरूरत पड़ी तो आपको दिखाना जरूरी है कि आप सेक्युलर यहाँ हैं. ఒక చిన్న
సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఒక వారం రోజుల క్రితం ఆ అల్లా దయ వల్ల, ఆ భగవంతుడి దయ వల్ల, యేసు ప్రభు దయ వల్ల నాకు మనవడు పుట్టాడు సంవత్సరం క్రితం. రేపు అతను పుట్టినరోజు, ఫస్ట్ బర్త్డే రేపు. ఒకరోజు నేను ఎత్తుకుంటే ఒక నెల రోజుల క్రితం అనుకుంటా, నడుము దగ్గర కొంచెం లావుగా తగులుతుంది. నేను అడిగిన మా వైఫ్ని, కోడల్ని, ఏంటి ఇక్కడ నడుము దగ్గర లావుగా తగులుతుందంటే, రాత్రిపూట ఉలుకు పడుతుండు, అందుకని చెప్పి తాయెత్తు కట్టించినాము. మా మా మన మా మన పెద్ద ఆమె ఏమంటారంటే దిష్టి తీసి ఇది చేసేది నజర్. ఎవరు కట్టారు అని అంటే, మన పక్కనే మసీదు ఉంది బంజారా హిల్స్లో, అక్కడ తీసుకెళ్లి కట్టించుకొని వచ్చినామని చెప్పినారు. ఇది విశ్వాసం. ఇది నేను మెళ్ళో హనుమంతుడి సిక్కా వేసుకోవచ్చు, ఆ మొలకి తాయెత్తు కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకోటి చేసుకోవచ్చు. నాకు ఈ భగవంతుడా, ఆ భగవంతుడా, ఈ దేవుడా, ఆ దేవుడా, ఏ దేవుడు భరోసా ఇస్తాడనేది నా గుండెల్లో నాకు కలిగించే భావన వల్ల వచ్చే ఒక నమ్మకం. దాన్ని మూడని విశ్వాసం అని చెప్పి కొంతమంది అనుకొని ఉండొచ్చు కాక, కానీ నాకు అనిపించింది ఈరోజు మీ అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను అల్లాన్ని పరిపూర్ణంగా నమ్ముతా. వెంకటేశ్వర స్వామిని ఏ రకంగా నమ్ముతానో, లేదా యేసు ప్రభువుని ఏ రకంగా నమ్ముతానో, నేను శాసనసభ్యుడిగా ఉన్నంత కాలము, లేదా మంత్రిగా ఉన్నంత కాలము నేను ఈదుల్ ఫితర్ని లేదా బక్రీద్నే కాదు, మా సుధాకర్ అన్న గారు మరి క్రిస్మస్కి పిలిస్తే నేను వెళ్ళి మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేశా. నాలో నటన కన్నా ఎక్కువ నిజాయితీనే చూపించడానికి ప్రయత్నం చేశాను. ఇవాళ కూడా నేను సీరియస్గా చెప్తున్నా, నాకు ఎటువంటి బాధ లేదు, చెడు భావన లేదు. ఎందుకంటే నాకు నా వెనకాల ఇంతమంది మరి పెద్ద కుటుంబం ఉంది. మా ఖమ్మం అనేది చాలా పెద్ద కుటుంబం. ఇది మా నాన్నగారు మాకు ఇచ్చింది. మిత్రులారా, నేను ఒక సందర్భంలో గుర్తు చేసుకుంటా ఉన్నా. నేను అప్పుడు 10వ తరగతి జరుగుతున్న సందర్భం, లేదా ఇంటర్మీడియట్. మా నాన్నగారు మొట్టమొదటిసారి శాసనసభ్యుడు అయిన సందర్భంలో రజబల్ గారు కూడా శాసనసభ్యులు, వారు సుజాత్ నగర్ శాసనసభ్యులు. అంతకన్నా ముందు ఖమ్మం శాసనసభ్యులు కూడా పనిచేశారు. మిత్రులారా, మీ అందరికీ తెలుసు, 70s, లేట్ 70s, ఎర్లీ 80sలో హైదరాబాద్లో ఎప్పుడు కూడా మత ఘర్షణలు జరుగుతూ ఉండే. దంగా ఫసాదు, మత ఘర్షణ, హిందూ ముస్లిం గొడవలు అవి జరుగుతూ ఉంటాయి. ఖమ్మంలో ఒక శాంతియుతమైన వాతావరణం కోసం ఆ రోజు అధికారుల దగ్గర నుంచి తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ రోజున రజబెల్లి గారిని, మా నాన్నగారిని, లేదా బోడిపూడి వెంకటేశ్వరరావు గారిని, లేదా ఇతర పెద్దలందరినీ కూడా ఒక శాంతియుత కమిటీ అని ఏర్పాటు చేసి ఆ పెద్దలు ఈ పెద్దలందరి దగ్గరికి వెళ్ళి మన ఖమ్మాన్ని మనం సంరక్షించుకోవాలి, సురక్షితంగా ఉంచుకోవాలి. కాబట్టి ఆ జాడ్యం మన ఖమ్మానికి తీసుకురాకూడదు అని చెప్పి ప్రతి వీధి వెళ్ళి తిరిగి చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా ఖమ్మంలో ఆ రకమైన వాతావరణం అనేది తీసుకురాలే. అందుకనే మనం బైసా కాలేదు, లేదా మెదక్ కాలేదు, లేకపోతే మనం ఇంకో ప్రాంతం కూడా కాలేదు. అలాంటి ఒక గొప్ప మంచి సంస్కృతి కలిగిన ఖమ్మం పట్టణంలో నాకు అవకాశం ఇవ్వటం వల్ల నేను 2 సార్లు శాసనసభ్యునయ్యా, మంత్రి అయ్యా. నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా, మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ఇంత వాడిని అయ్యానని చెప్పి. కాబట్టి ఈ రంజాన్ మాసంలో నేను మీతో పాటుగా ఈక్వల్గా, నేనంత పవిత్రంగా నేనేదో రోజా ఉన్నా, లేకపోతే రోజుకి 5 సార్లు నమాజ్ చేశానని చెప్పలేదు, కానీ పరిపూర్ణంగా మాత్రం అల్లాని నమ్మాను, నమ్ముతున్నాను అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. కాబట్టి ఈద్ ఏదైతే ఉన్నదో అది ఈద్ అందరికీ. తెలుగులో పండుగ, మీకు ఈద్. ఆ పండుగ సందర్భంగా అందరూ సుఖంతో ఉండాలి, సంతోషంతో ఉండాలని కోరుకునేవాడిని. నేను ఏ ఒక్కళ్ళకు కూడా బాధ కల్పించాలని చెప్పి కోరుకునేవాడిని కాదు. అందుకని ఈ సందర్భంలో ఈదుల్ ఫితర్ సందర్భంగా నేను చాలా మందిని కలవలేకపోయాను. కాబట్టి ఈద్ మిలాద్ సందర్భంగా మీరు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చి మిమ్మల్ని అందరినీ కలుసుకొని మరొకసారి పండుగ శుభాకాంక్షలు తెలియజేయడానికి అవకాశం ఇచ్చిన మత పెద్దలందరికీ, దాంతోపాటుగా వివిధ మరి ప్రముఖులకి, వచ్చిన వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను మన కమర్ గారు చెప్పినట్టు కొంతమందికి ఇళ్లకే వెళ్ళగలం, కొంతమంది ఇళ్లకే వెళ్ళగలం. కానీ మధ్యాహ్నం 3:30 వరకు వెళ్తూనే ఉన్నా. ఇంకా అప్పటికి ఇంకా
వెళ్ళగలను కానీ కీరు మన అయిపోతుందేమో అని భయంతోనే ఆపేసిన. ఉంటుందో ఉండదో షీర్ కుర్మా ఉంటుందో ఉండదో అని. కానీ వెళ్ళిన ప్రతి చోట కూడా షీర్ కుర్మా ఆరగించా, పెడితే బిర్యానీ తిన్నా, అన్ని రకాలుగా నేను సంతోషంతో ఆ రోజు కూడా గడిపా. నాకు ఏ బాధ లేదు. నాకు రంజాన్ అంటే చాలా ఇష్టమైన రోజు. కాబట్టి మరొక్కసారి మా సోదరులందరికీ కూడా మళ్ళీ తెలియజేసేది, ఖమ్మం సోదరిమణులకి, హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా ఐకమత్యంగానే ఉందాం. కానీ ఈ కార్యక్రమాన్ని, ఈద్ మిలాద్ కార్యక్రమాన్ని మరి పెట్టేటప్పుడు నేను ఒక రిక్వెస్ట్ చెప్పా. ఏమని చెప్పానంటే, జరిగిపోయిందేదో జరిగిపోయింది, जो गुजर गया जो हो गया सो हो गया, मगर उसके बारे में आप यहाँ पे उसके बारे में जिक्र मत करो, अपने को छोटा मत करो या मुझे भी छोटा मत करो बोल के एक छोटा सा राय मशवरा दिया. वो सारे जो है राय मशवरा आपने लिया है, उसके लिए भी बहुत बहुत मैं आभारी हूँ. आपके लिए बहुत धन्यवाद और शुक्रिया अदा करते हुए अब रमजान का महीना हो गया है. अगला कोई भी ईद आएगा, जरूर मौका मिलेगा, फिर आपसे मैं मिलन होऊंगा, मैं मिलूंगा. और ये प्रोग्राम खास करके हमारे नौजवान भाइयों ने एक जिद पकड़ के जो करे, हमारे तौसी साहब, हमारे बॉबी टीम और फिरोज भाई, ताज भाई, कपिल भाई और सब लोग जो है अच्छा और 1 मिनट మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.